న్యాచురల్‌గా బేబీస్ డెవలప్‌మెంటల్ మైల్‌స్టోన్ అయినటువంటి రోలింగ్ ఓవర్ అంటే బోర్లా పడటం మరియు క్రాలింగ్, సిట్టింగ్, కూర్చోవడం అనమాట. ఇట్లాంటివన్నీ కోర్, షోల్డర్ అండ్ నెక్ స్ట్రెంగ్థెనింగ్ అవ్వడం వలన జరుగుతాయి. మరియు మోటార్ స్కిల్స్ అయినటువంటి వాకింగ్ గానీ, రన్నింగ్ గానీ చేయడానికి ఇది చాలా దోహదపడుతుంది. అయితే మరి అడల్ట్స్ అయినటువంటి ఎస్పెషల్లీ లేడీస్ గురించి మాట్లాడుకుంటే నాట్ ఓన్లీ ఫర్ వర్కౌట్స్ బట్ ఫర్ డైలీ ఫంక్షనింగ్ అండ్ ఆర్గన్ హెల్త్‌కి కూడా కోర్ హెల్త్ అనేది చాలా అవసరం. లైక్ పోస్చర్ కానీ, బ్యాలెన్సింగ్ కానీ, ఇంజురీ ప్రివెన్షన్ కానీ, పెల్విక్ ఫ్లోర్ ఆర్గన్ హెల్త్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బ్రీతింగ్ అండ్ డైజెషన్‌కి కూడా ఇది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుందండి. జస్ట్ లైక్ ఏ బేబీ, ఫస్ట్ రోల్ ఈజ్ ఇంపాసిబుల్ వితౌట్ ద కోర్ ఫైరింగ్ అప్. అంటే కోర్ స్ట్రాంగ్‌గా లేకపోతే బేబీ అయినా కూడా బోర్లా పడవడం, కూర్చోవడం అనేవన్నీ అసాధ్యం అన్నమాట. మరి లేడీస్‌కి, గర్ల్‌కి ఏం చేయాలి? మనం మన మానసిక ఆందోళనని, హార్మోన్స్‌ని, నిద్రలేమి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ తెలియకుండానే భరిస్తూ వస్తున్నాము, సహిస్తూ వస్తున్నాము. సో మనలోని వెలుగుని లేకపోతే ఏమనాలి ప్రాణశక్తిని, వైటాలిటీని పెంచుకోవాలి అంటే మనం కూడా బేబీస్ లాగా ఫస్ట్ నుంచి వన్ ఆఫ్టర్ ద అదర్, ఒక్క అడుగు తర్వాత మరొక అడుగు, చిన్న చిన్న అడుగులతోనే ప్రారంభించి ప్రతిరోజు 10 నిమిషాలైనా చాలు మన కోసం అని మాత్రం కేటాయించి మన శరీరాన్ని, మనసుని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి వర్కౌట్ అనేది స్టార్ట్ చేయాలి. సో దట్ మనకి ఎప్పుడైతే కోర్ స్ట్రాంగ్ అవుతుందో మన లైఫ్ అనేది పెయిన్ ఫ్రీగా, గ్రేస్ఫుల్ మూమెంట్స్తో ఇన్నర్ స్ట్రెంగ్త్ బిల్డ్ అయ్యి మనం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటాము. సో మీరు ఒక్కలే కాదు, ఈ జర్నీలో మీతో నిలబడడానికి నేను ఉన్నాను.